నదులు నిండు కుండల్లా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో నదులు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్ వద్దకు నీరు చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో జాలర్లు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టు లేదు ఇంటికాన్నే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వార్ధ, ప్రాణహిత నదులు నిండు కుండల్లా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో నదుల నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్ వద్దకు నీరు చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో జాలర్లు ఎవ్వరూ వేటకు వెళ్లవద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అస్సాం రాజధాని గౌహతిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. గత కొన్ని గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నగర జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీగా నీరు చేరడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో మోకాలి వరకు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నీటితో నిండిన రోడ్లపై కార్లు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరొకవైపు గౌహతి పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచనను జారీ చేసింది. రానున్న గంటల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ నీటితో నిండిన ప్రాంతాలకు దూరంగా ఉండాలంటూ కూడా సూచించారు.